సి ఓటర్ను నమ్మకు ఉన్నదంతా అమ్మకు. ఇక సి ఓటర్ అనే సంస్థ చేసిన సర్వేలో తెలుగుదేశానికి 17 లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పిన రోజు నుంచి టీడీపీ వెనక ముందు ఆలోచించకుండా ఎగిరెగిరి పడుతుంది. కానీ వాస్తవానికి ఆ సంస్థ విశ్వసనీయత ఏ పార్టీది అనేది వాళ్ళు గుర్తించడం లేదు. తెలుగుదేశం గెలిచేసింది అని ఇక మనకు తిరుగులేదని సంబరపడుతున్న టీడీపీ శ్రేణులకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఒక సంస్థ, ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఏదైనా ఒక మాట చెబితే దాన్ని నమ్మాలా, ఎంతవరకు నమ్మాలన్నది ఆ సంస్థకున్న విశ్వసనీయతను బట్టి ఉంటుంది. గతంలో వాళ్ళు చెప్పిన మాటలు నిజమయ్యాయా లేదా అనేది చూసుకుని వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఇక సి ఓటర్ సంస్థ 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 53 వరకు సీట్లు వస్తాయని చెప్పగా చివరకు 35 సీట్లే వచ్చాయి. 54 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు 133 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెబితే కేవలం 66 సీట్లే వచ్చాయి. అంతిమంగా 163 సీట్లతో బీజేపీ అధికారాన్ని ఎగరేసుకుపోయింది. ఇక ఈ సంస్థ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 100 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని, 14 ఎంపీ సీట్లు వస్తాయని చెప్తే చివరకు 3 ఎంపీలు 23 ఎమ్మెల్యే సీట్లతో చతికిల పడింది. అలాంటి సి ఓటర్ సర్వే పట్టుకుని తెలుగుదేశం ఎలా సంబరపడిపోతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. ఏదో సి ఓటర్ సర్వే పెట్టుకొని విశ్లేషకులు నానా హంగామా చేస్తున్నారు. అరే బాబు, ఒకటే అసలు సి ఓటర్ సర్వే ఏంది, దాని యొక్క విశ్వసనీయత ఏంటనేటువంటిది ఒక్కసారి చూద్దాం జనాలందరికీ కూడాను. ఇదే సి ఓటర్ ఈ టీవీలో గానీ ఇదంతా గూగుల్లో కొట్టినా యూట్యూబ్ లో కొట్టినా ఉంటాయి. ఇప్పుడు 2019 ఎన్నికలప్పుడు ఎలక్షన్ల ముందు లగడపాటి రాజగోపాల్ సపరేట్ సర్వే ఇచ్చి వన్ సైడ్ టీడీపీ అన్నారు కదా. ఇదే సి ఓటర్ సర్వే ఏం చెప్పింది? టీడీపీకి 14 ఎంపీ సీట్లు, 100 అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పింది. కానీ వాస్తవంగా ఎన్ని వచ్చాయి? 3 పార్లమెంటు సీట్లు, 23 అసెంబ్లీ సీట్లతో ముగిసిపోయింది కథ. సరే, అదొకటి తప్పనుకుందాం. ఇంకోటి చూద్దాము. మధ్యప్రదేశ్ లో 2023 నవంబర్ లో ఇచ్చారు సి ఓటర్ సర్వే. ఏమి ఇచ్చారయ్యా? కాంగ్రెస్ కి 137 సీట్లు వస్తాయని ఇచ్చింది. ఎన్ని వచ్చాయి? 66 వచ్చాయి. బీజేపీకి 163 వచ్చాయి. తర్వాత ఛత్తీస్గఢ్ లో 2023లో ఎన్ని వస్తాయని కాంగ్రెస్ కి 51 రావచ్చట. ఇదే సి ఓటర్. ఎగ్జిట్ పోల్స్ కూడా 53 వస్తాయట. ఎన్ని వచ్చాయి ఆ రిజల్ట్స్ అంటే 35 కాంగ్రెస్ కి వచ్చాయి, బీజేపీకి 54 వచ్చాయి. 2014లో సి ఓటర్ ఇచ్చింది అంచనాలు తప్పయ్యాయి. 2018 తెలంగాణలో ఇచ్చినటువంటిది సి ఓటర్ సర్వే తప్పయ్యాయి. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తప్పయ్యాయి. ఒక్కసారి చరిత్రలో అన్ని యూట్యూబ్ లో ఉంటాయి, అన్ని చూసుకోండి. అయినా ఒకటి కానీ ఎల్లో ఇంత సర్వేలు బాగుంటే కనుక మీ చంద్రబాబు వెళ్ళి మన అమిత్ షా కాళ్ళు ఎందుకు పట్టుకుంటాడు, పవన్ కళ్యాణ్ కాళ్ళు ఎందుకు పట్టుకుంటాడు, ప్రశాంత్ కిషోర్ కాళ్ళు ఎందుకు పెట్టుకుంటాడు, బ్రదర్ అనిల్ శాస్త్రి కాళ్ళు పట్టుకుని షర్మిలమ్మని ఎందుకు దిప్పుకుంటాడు? ఇది అర్థం కాలేదురా జనాలకి. ఎల్లోస్ ఏది ఏమైనా కూడాను టైమ్స్ ఇండియా సర్వే ఇచ్చింది కదా, టైమ్స్ ఆఫ్ ఇండియాది. ఆ సర్వే చేసి వణుకు వచ్చేసేసి అమిత్ షా కోసం వెళ్ళి లియో మెరిడియన్ హోటల్లో పైన ఈ ఇండియా టుడే వాళ్ళని కలిసి సి ఓటర్ యొక్క సర్వేని పబ్లిష్ చేసుకుని డబ్బులు ఇచ్చేసి ఏదో ఒక జనాలు అలా హైప్ చేద్దాం అనుకుంటున్నారు. మీ హైప్స్ అన్ని కూడాను ఆ పప్పులు ఉడకవు. సి ఓటర్ సర్వే ఇది వాస్తవ రూపం దాల్చినటివి, తప్పు తొడకలే.